హలో, నేను శ్రీశ్రావు. ఇన్ కేస్ 2025లో బై ఎలక్షన్స్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి 11 స్థానాల్లో ఎన్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ కూటమి ఎన్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద పైనీర్ స్ట్రాటజీస్ ఒక సర్వే చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి అటెండ్ కావట్లేదు. అయితే రీసెంట్గా బడ్జెట్ సమావేశాలు తొలి రోజుల్లో గవర్నర్ ప్రసంగం రోజు హాజరైనప్పటికీ కూడా అది కౌంట్ కాదు అనేటువంటిది టెక్నికల్గా చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే స్పీకర్ విచక్షణాధికారాలతోటి ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు వితిన్ ది 6 months ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ కేస్ అలా వస్తే ఆ 11 స్థానాల్లో ఏంటి పరిస్థితి అనే దాని మీద ఒక సర్వే చేసింది పైనీర్ సంస్థ. ఆ సర్వేని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా కూలంకుషంగా ఆ సర్వే చేశారు పైనీర్ సంస్థ. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు కూడా పైనీర్ సంస్థ చేసినటువంటి కనీసం 5-6 సర్వేలు నేను మీ ముందుంచడం జరిగింది. ఆ సంస్థ చేసినటువంటి సర్వే ఎగ్జాక్ట్గా 2024లో మనకు ప్రొజెక్షన్స్ కనిపించాయి. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఎన్డీఏ కూటమిని ఎందుకు గెలిపించాము అని ప్రజలు బాధపడుతూ ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి ఇంకా బతికే ఉంది అని ఒపీనియన్ అయింది. దాంతోపాటు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ తమదే అధికారం, రాబోయే 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అనే దాని మీద పైనీర్ సంస్థ ఒక సర్వే చేసింది. 11 స్థానాల్లో ఒకవేళ బై ఎలక్షన్ చూస్తే ఏంటి పరిస్థితి అనే దాని మీద. ఇక్కడ ఆ పైనీర్ సంస్థ చేసినటువంటి రిపోర్ట్ని చూస్తే, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సర్వే చేసేదానికి ఇవి అవసరం లేదు. కాన్స్టిట్యున్సీ వైజ్ అనాలిసిస్ తీసుకుంటే కనుక మనకు ఫస్ట్ పులివెందులు తీసుకుంటే ప్రిడిక్షన్స్ 2024 రిజల్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 61,687 ఓట్ల మెజార్టీతో గెలిచింది 24లో. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 2025లో బై ఎలక్షన్ వస్తే ఆ మెజార్టీ కాస్త 30,000కి పడిపోతుంది. 30,000 ప్లస్ 10,000 లేదా మైనస్ 10,000 ఏదైనా కావచ్చు. అంటే 20,000 కావచ్చు, 40,000 కావచ్చు, అంతకన్నా మెజార్టీ తగ్గుతుంది అని చెప్పి ఇచ్చారు. ఎందుకు అని అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంటల్గా కొంత సానుభూతి ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. అది కూడా వైఎస్ఆర్ లెగసీ ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చింది, అందువల్ల అక్కడ గెలిచే అవకాశం ఉందన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ, తెలుగుదేశం పార్టీ అక్కడ వీక్గా ఉంటుంది అనేది ఒక రీజన్. అందుకే బై ఎలక్షన్ వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక బద్వేలు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. 2024లో 18,567 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఒకవేళ ఇన్ కేసు బై ఎలక్షన్ చూస్తే ఆ సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. కాకపోతే మెజారిటీ వచ్చేసి 15,000 ప్లస్ ఆర్ మైనస్ 5,000 అని చెప్పి ఇస్తున్నారు. ఎందుకు అని అంటే ఎస్సీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ ఇది, వేర్ జగన్స్ వెల్ఫేర్ స్కీమ్స్ స్టిల్ హ్యావ్ అపీల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో, డైరెక్ట్ బెనిఫిట్స్, బటన్ నొక్కే కార్యక్రమం, అది ఇప్పటికి కూడా ఆ సెక్టార్లో ఉంది, ఎస్సీ సెక్టార్లో ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది ఆ పార్టీ అన్నది. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అలయన్స్ ల్యాక్స్ స్ట్రాంగ్ ఎస్సీ లీడర్స్ టు ఛాలెంజ్ వైఎస్ఆర్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టేలాగా ఈ కూటమికి సరైనటువంటి లీడర్ లేకపోవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ కలిసి వస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక పొంగనూరులో 24లో 6,614 ఓట్లతోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచారు. 25లో ఇన్ కేస్ బై ఎలక్షన్ వస్తే వైఎస్ఆర్సీపీ విల్ లాస్ విత్ ఏ డిఫిసిట్ ఆఫ్ 12,000. అంటే 12,000 ప్లస్ ఆర్ మైనస్ 3 అన్నారు. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని అంటున్నారు, అంటే ఓడిపోతుందని. ఎందుకనంటే ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్ హోల్డ్ చిత్తూరులో ఉంది, అలాగే జనసేనకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంది. యాంటీ ఇంకంబెన్సీ అండ్ ల్యాక్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విజిబిలిటీ ఇన్ రీసెంట్ మంత్స్ విల్ కాస్ట్ ద పార్టీ. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
సంబంధించినటువంటి అక్కడ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎవరు ఉన్నారో అక్కడ ఆయన కరెక్ట్గా లేకపోవడం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది. సో కాబట్టి టీడీపీ అక్కడ గెలిచే అవకాశం ఉంది. బై ఎలక్షన్ చూస్తే 12,000 మెజార్టీ +/- 3,000 ఓట్లతోటి అని చెప్పి అంచనా వేస్తుంది. సో ఇక్కడ మంత్రాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎలక్షన్లో 12,805 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇన్ కేసు మళ్ళీ బై ఎలక్షన్ జరిగితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని చెప్పి అన్నారు. కూటమికి 18,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది, +/- 3,000 అంటే 3,000 అన్నారు. ఎందుకనంటే రాయలసీమ ఓటర్స్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన వైపు షిఫ్ట్ అయిపోయారు 2024లో. కానీ బీజేపీ హిందుత్వ ఇది బాగా పెరిగింది. సో కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో ఇది బాగా పనిచేస్తుంది అనేది వాళ్ళ అబ్జర్వేషన్. ఇక ఆలూరులో 2024లో 2,634 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తే మళ్ళీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది. స్వల్ప మెజార్టీతో బయటపడినప్పటికీ గత ఎన్నికల్లో ఇప్పుడు బై ఎలక్షన్లో ఓడిపోయే అవకాశం ఉంది. కూటమి 15,000 మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, +/- 3,000. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే గత ఎన్నికల్లో చాలా స్వల్ప మార్జిన్ తోటి మెజార్టీతో గెలిచారు. తర్వాత టీడీపీ కమ్బ్యాక్ ఇన్ కర్నూల్ విల్ ఎంజాయ్ ఏ షిఫ్ట్ ఇన్ ఓట్స్. సో టీడీపీకి మళ్ళీ ఆ పాత ఓటర్స్ అన్నీ మళ్ళీ వెనక్కి వచ్చారు, అందుకే అక్కడ గెలిచే అవకాశం ఉందండి. ఇక ఎర్రగొండపాలెం 2024లో 5,600 ఓట్లతోటి అక్కడ గెలిచింది. ఇప్పుడు బై ఎలక్షన్ చూస్తే కనుక అక్కడ కూటమి 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే అబ్జర్వేషన్, బీసీ ఓటర్స్ ఇంక్రీజ్ అయ్యారు తెలుగుదేశం పార్టీకి గతం కంటే కూడా ఇప్పుడు. అలాగే బీజేపీ ఫోకస్ దళిత ఓట్లు మీద బాగా ఫోకస్ చేసింది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని చెప్పి అనాలైజ్ చేశారు. ఇక అరకు ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది. గత ఎన్నికల్లో 31,877 ఓట్ల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే బై ఎలక్షన్ చూస్తే మళ్ళా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. మెజారిటీ 20,000 నుంచి 20,000 ఉంటుంది, +/- 500 అంటే మెజారిటీ తగ్గుతుంది. ఎందుకు అని అంటే ఎస్టీ ఓటర్స్ ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ వెల్ఫేర్ స్కీమ్స్ని బాగా గుర్తుపెట్టుకుని ఎస్టీ ఓటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ అనేది. ఇక ఈ జనసేన తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా లేకపోవటం అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం. ఇక పాడేరు ఇది కూడా ఎస్టీ రిజర్వ్డ్. ఇక్కడ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 19,338 ఓట్ల మెజార్టీతోటి. బై ఎలక్షన్ చూస్తే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. కాకపోతే 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, +/- 3,000 అని ఇచ్చాడు. ఎందుకు అని అంటే ఆదివాసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఉంది అనేది ఈ సర్వే అంచనా. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్, అలాగే పెన్షన్స్, రేషన్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి నమ్మకం ఇప్పటికి కూడా వాళ్ళల్లో ఉంది. ఇక తంబలపల్లి వచ్చేసి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,103 ఓట్ల మేరతో గెలిచింది. బై ఎలక్షన్ చూస్తే అక్కడ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది, 15,000 ఓట్ల మెజార్టీతోటి +/- 3,000 అన్నాడు. ఎందుకనంటే టీడీపీ జనసేన అక్కడ క్యాడర్ని స్ట్రెంథెన్ చేసింది, ఇప్పుడు అది పనికొస్తుంది గెలుపుకని. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్ ఇన్యాక్టివ్నెస్ విల్ కాజ్ యాంటీ ఇన్కంబెన్సీ. సో అన్ఎంప్లాయ్మెంట్ అలాగే లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో అతని మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ కూడా కూటమి కలిసి వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇక రాజంపేట 2024 ఎన్నికల్లో 7,016 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు బై ఎలక్షన్ చూస్తే కనుక అక్కడ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది. కూటమి 10,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు, +/- 3. ఎందుకనంటే టీడీపీ ఇక్కడ ఎప్పుడు కూడా డామినెంట్గా ఉంటుంది. కాకపోతే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బట్ ఎప్పుడు కూడా టీడీపీ అక్కడ స్ట్రాంగ్గా ఉంది. టీడీపీ జనసేన ఇప్పుడు గ్రాస్ రూట్స్ వర్క్ బాగా చేస్తున్నారు, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉందన్నారు. ఇక దర్శి
2024 ఎన్నికల్లో 2456 ఓట్ల మెజార్టీతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి బై ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయి కూటమి అభ్యర్థి 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఆ సర్వే. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ సీటు చాలా తక్కువ మెజార్టీతో గత ఎన్నికల్లో గెలవడం, అలాగే ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చాలా మళ్ళీ రీబ్యాక్ అయ్యారు ఆ కాన్స్టిట్యూన్సీలో అనేది. ఈ రెండు కారణాల చేత అక్కడ కూటమి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో ఒక బై ఎలక్షన్స్ అనేవి అటు రెండు పార్టీ కూటమికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకం వస్తే కనుక, ఎందుకంటే ఫ్యూచర్కి బాటలు వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా తాజాగా చేసినటువంటి సర్వేని బట్టి చూస్తే ఈ సర్వేలో పైనీర్ సర్వేలో కూటమికి గెయిన్ అయ్యే అవకాశం ఉంది. బై ఎలక్షన్ చూస్తే 11 స్థానాలకు కనుక 4 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 11 స్థానాలు ఉన్నాయి. ఒకవేళ స్పీకర్ కనుక 60 రోజుల పాటు వరుసగా వీళ్ళు రాలేదు కాబట్టి అనర్హత వేటు వేస్తే బై ఎలక్షన్ చూస్తే 4 స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. కూటమి 7 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సర్వేని చూసిన తర్వాత అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా, లేదంటే హాజరు కాకుండా అనర్హత వేటు వేసుకొని బై ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్స్కి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో ఈ పైనీర్ స్ట్రాటజీస్ ఒక సర్వేని నిర్వహించింది. మరి ఈ సర్వేలో మార్పులు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా ఎలక్షన్కి, లేదంటే అసెంబ్లీకి వస్తుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయబోతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.